లావులో కొట్టు నెక్స్ట్ గతి మాకేం మిగులుతుంది 10,000 అందరికి. మరి ఏం చేద్దాం? మనకు ఆడే మంచోడు ఈడే మంచోడు ఆడే అప్పులు చేసి ఈడు కుప్పలు పెట్టి నేను బాధ ఏంది మా పరిస్థితి. ఇప్పుడు ఆడ పడతా మా దేవుడు ఏంది పడుకోదు. ఏం చేయాలి మా బతుకు? 6 కాల కట్టపడ్డాము, రక్తం నీళ్లు కింద పెడుతున్నాం. ఇచ్చిన వాడికి ఏమి ఇవ్వాలి? ఏమి లేదు. మా మాటలు దక్కలేవు, మా పానాలు పోతున్నాయి. మేము ఏమిట బతకాలి? ఏం చేయాలి? ఒక్కరోజు కాదు 2 నెలలు మేము ఉరికోసి 2 నెలలు ఇచ్చినోనికి ఏమి ఇవ్వాలి? ఇంటికి తాళం పెడతారు. ఏం చేయాలి? మా బాధలు ఎట్ట బతకాలి? మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు. మరి ఎట్లన్నా మన్నించురు, మమ్మల్ని గడ్డకెక్కేరు. మా బతుకులు వీడు నీళ్ళాలు ఉన్నాం, ఎట్టేయాలి? గడ్డకేయాలి. ఆగమం ఆగమవుతుంది. ఎవరు కొంటారు? ఏది 2 నెలలు 3 నెలలు ఇంతవరకు ఇక ఆగమవుతున్నావు. ఏం చేస్తారో మరి ఎడ చేస్తారో మీకే ఎరకాయగా. 2 నెలలు 3 నెలలు పడ్డాయి సార్. మా కళ్ళకి నీళ్ళు వచ్చిన పుట్టి మాటలు కావు, ఇవి పుట్టి మాటలు కావు. కళ్ళకి నీళ్ళు వచ్చిన రాలేదా? చేసి ఏమన్నా చక్కదారం ఉందా? నీళ్ళు గుడ్డలనే ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఆగమయ్యే రోజు వచ్చింది. ఏం నాటు పెట్టుకుంటావా, లేకపోతే అక్కడ పట్నం పోయి చిప్ప పట్టుకొని అడక తినే చాలా ఫోటోలో చాలా ఇబ్బంది ఎప్పుడు రాలేదు ఆయన. దండం పెడతా. మరి ఏం చేస్తా? ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలే. ఎట్లా బతకాలి? రైతులను రాజు చెప్తుండగా ప్రభుత్వం రాజు ఏది మేము బతకలేము. జర ఇప్పుడన్నా మీరు తవ్వ తీసుకురా. తీసుకొస్తారా బాయిలో నొక్కుతారా? మొత్తం కొన్నాము, ఎక్కడో ఒక దగ్గర కొంచెం కొంచెమే ఉన్నదని అంటాడు రేవంత్. నేను మొన్న జనగాం పైన ఒక్కొక్క మిర్రల కాడ 40 లారీలు ఆగినాయి లోడుతో. ఎట్లా కావాలి? ఎట్లా బతుకుతాము? రావా రావా అంటే ఎట్లా వస్తాయి? ఆడ కాలైతే ఇడే వస్తాయి. ఏం చేయాలన్నా? మనము మాటలు కాదు చేతలు ఉండాలి. మాటలు కాదు చేతలు ఉండాలి. అదే రుబావు. ముఖ్యమంత్రి అయితే ఎవరైతే మా కడుపు లేదా? నూనె కలితేనే గవర్నమెంట్. ఇంకేం చెప్పాలి? మా పేగులు మాడిపోయాయి. ఎట్లా పోతాం? మా పిల్లలు మేము గొడ్డు గొర్రె అంతా చంపి 6 గంటల ఖర్చు పెడుతున్నాయి. పావులు లేదు ఇవాళ. కూలీలు లాగుతారా? కూలీలు లాగుతారా? నాయన దండం పెడతా. ఇగో అందరం బతకాలి. అందరం బతికేనే మన ధీము. 10 మంది నడితేనే బాట పడుతుంది. 10 మంది బతికేనే ధీము. అప్పే మరి ఈ పోతేనే మళ్ళీ పైసలు వచ్చు. మాకు నిలువ ఉన్నది ఆయన. ఒక్క మంది సంచికి 2,000. ఎట్లా బతకాలి? 2,000. ఎకరం దున్నితే 7,000. ఒక ఎకరానికి. అంత కాదు, ఒక ఎకరం దున్ని నాటు పెడితే 7,000. చెప్పు ఇక వెళ్తే ఆయన చేసేది మన రైతుతోనే అన్ని బాధలు అయ్యా. మరి దీన్ని కనిపెట్టాలి మీరు. పెద్ద బాధ అది అయిపోయింది. 2 నెలల నుంచి ఇంతవరకు మార్కెట్ ఎన్నడూ ఇంత పాపం కాలే. ఈసారి అంతా ఎప్పుడు మేము చూడలేదు. ఇక జీవితంలో ఆడిన తెచ్చి 2 ఎకరాలు కౌలు పట్టి చేస్తే ఏమైనా నువ్వు అమ్మక తిన్నవా అని అదే లోకం అంటున్నాను. ఇప్పుడు నిన్ను కదా కానీ హైదరాబాద్ నుంచి నేను ఈడ ఉంచి సార్ సీప్ పెట్టి కూర్చొని ఇన్ని రోజులు అయిపోయింది సార్. అవి మొత్తం అన్ని పట్టాలు చిరిగిపోతే చూడ పట్టాలు చూడు. అవి కిరాయి పట్టాలు. అవి రోజుకి 20 రూపాయలు కిరాయి. రోజు 20 పట్టాలు అట్లా. మా విషయం మా బాధ గది. ప్రజాపాలన అంత బాగున్నది, కావాలని కొంతమంది రెచ్చగొడతారు కానీ రైతులందరూ మంచిగా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. రైతులే మా మంచిగా అవపడతారు సార్. మీకు ఇప్పుడు ఏం మంచిగుంది? ఇదేం మంచిగుంది మాకు. ఏం మంచిగా మాకు ఇదే మంచిగుంది. ఏం లేదు. ఏనా ఎంత ఇండియన్ సంసారం చేసాం కానీ ఈసారి అంత పాపం లేదు.
ఎన్నేళ్ళు అవుతుంది మీరు వ్యవసాయం చేయబట్టి? మేమా దగ్గర 30 ఏళ్ళకి వచ్చిన వచ్చేసాం కాడికి. ఇంత 2 నెలల పాటు ఆగింది ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు. దేని తీర్థం రామునికి మా ఒడ్డు పోయేది ఎప్పుడైనా రాసి ఎంత నిండిపోయేది అప్పుడు. ఈయన పిచ్చగొడ పట్టక ఒక రాను వచ్చి పోయి లారీ పోయింది. 10 రోజులు బస్తాలు చూడు కింద సేలు పెట్టి వచ్చాయి. మొత్తం చూడు కింద పడుతుంది బస్తాలు కింద ఒడ్డుకు కింద బస్తా మీదకి. ఏం చేస్తా చెప్పు. మరి ఏమంటారు అధికారులు, ఏమంటారు ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళు అసలేరా? మాకు ఏం పోలేరు ఎప్పుడు ఆలుగుట్టి చెప్తారు వచ్చి ఏం చేయం ఆడ పోంది ఏం చేయం. మేమాట మార్కెట్ మేమాట గోదావరి మాట్లాడుకోవాలి. మేము మాట్లాడుకోవాలట మేమాట గోదావరి మాట్లాడుకోవాలట. ఆ గోదావరి మేము మాట్లాడుకున్నాం సార్. గోదావరి మాకు ఏం వరకు చెప్పు. 2 కిలోలు పెడుతుంది. 2 కిలోలు 41 మళ్ళీ కూడా చేస్తాను. అంటే నాకు పనికి రావు, నాకు వద్దు అట్లా అసలు కథ. 4 గంటలు కట్ అయింది. 4 గంటలు దిగదారిపోయారు. లారీలు వస్తలేవు, జోకితే లారీలు వస్తలేవు. ఆడ పట్టాలు చీకిపోతున్నాయి. ఒక 30 ఎకరాలు చేస్తా నేను, కౌలు రైతుని. 30 ఎకరాలు చేస్తా. ఆ వడ్లన్నీ చీకిపోతున్నాయి. పట్టాలు మొన్న తెచ్చి 10,000 పెట్టి మళ్ళీ పట్టాలు వేసిన. మొత్తం చీకిపోయినాయి వడ్లు, మొత్తం చీకిపోతున్నాయి. మొత్తం వానలు వస్తే కథం అయిపోతుంది. మా రైతుల బతికేంది. అసలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అసలు ఏం చేస్తుడు? కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా పోయిన వడ్లు? ఎంత బాధలు ఉన్నా, ఎన్ని బాధలు వచ్చినా కానీ వడ్లు లేవు. రైతులు ఇబ్బంది పెట్టొద్దు అనుకుంటు. ఈసారి ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి? అందుకే అసలు ఏమనుకుంటుండ? అసలు రైతులతో అవసరం లేదనుకుంటున్నా. ఏమనుకుంటుండ ఆయన? అసలు రైతులు అంటే రైతులతోనే ఆయన సీఎం అయిండు. ఆయన సంగతి అసలు అర్థమవుతలేదు సార్. దయచేసి మీరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే చెప్పిన పట్టించుకోలేరు. మిల్లులలో వస్తలేడు, ఎమ్మెల్యే వస్తలేడు. ఓసారి ఎమ్మెల్యే కూడా వస్తలేడు. ఎమ్మెల్యే వచ్చి సహకరిస్తాని అన్ని చేస్తా, ఒక్క గింజ లేకుండా కొనిపిస్తా, మిల్లుల కాడికి పోతానే మాట్లాడతా అన్న ఎమ్మెల్యే ఇవాళ వస్తలేడు. ఇంతవరకు రాలేదు. ఇవాళ వస్తానట, మీటింగ్ ఉందట. మీటింగ్ అయిపోయినాక మాట్లాడతానట. ఏం మాట్లాడాడో. మేము సత్యరోగం ఉంది. ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్నా. అప్పుల బతుకు అప్పులు తెచ్చి పెట్టినా. మా బతుకులు ఏంది, మా స్థాయి ఏంది, మా కథ ఏంది అని కొంచెమైనా కనకరించాలి సీఎం గారు. అసలు ఏమనుకోడు సార్. దయచేసి ఇప్పటికైనా సరే, ఇప్పుడు జోకినా కానీ ఇంకా 4 రోజులు కావాలి వడ్లు. ఇంకా 4 రోజులు కూడా అయిపోవు. అసలు ఏమనుకుంటున్నాం? మొలకలు వస్తే మేము ఉరి పెట్టుకొని రావాల్సిందే. ఏది ఉన్నా మా వడ్లకేమైనా నీ వల్లనే మేము చచ్చిపోతున్నాం. ఏది రైతుకున్న బాధ ఏం లేదు. నువ్వు రైతులను చూసుకోవాలి. నీకు రైతు బాధ వద్దు, మాకేమొద్దు. రైతు బంధు వద్దు, మాకు ఏదొద్దు. వడ్లు కొను, రైతులకు వడ్లు కొని మాట్లాడు. వడ్లు ఇబ్బంది, రైతులకు ఇబ్బంది లేకుండా అయ్యి. రైతు బంధు ఎందుకు, ఇవన్నీ ఎందుకు మాకు అవసరమా? ఒక బస్తా 2,000 చేస్తుర్రు. 2,000 పెట్టి అయినా మేము మా బతికేంది, మా బతుకు దీని మీదే ఉంది, ఇదే పోరాడతాం అని మేము చేస్తున్నాం. దయచేసి అరూరు సార్, మాది అరూరు, నిమ్మల రవిని సార్, దయచేసి వడ్లు కొనాలి. మీరు ఏ విధంగానైనా కొనాలి. మీరు వడ్లు మిల్లుల కాడికి పోతే మిల్లు స్టాక్ అయినాయి, మాకు అవసరం లేదు. బండి పోయి 15 రోజులు ఆ బండి దిగుతలేదు. ఇక్కడ బస్తాలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. కొత్త మీరు బస్తాలు ఇస్తే, బారదాన్ని ఇస్తే ఏ లాభం? మీరు ఖరాబ్ చేసుకుంటారు అనవసరంగా సార్. మీరు దయచేసి వడ్లు రేపటి నుంచి దయచేసి కొనాలి, పంపించాలి. మార్కెట్లో ఎమ్మెల్యే కానీ, డిఓ కానీ అందరు కావాలి. వచ్చి మొత్తం మిల్లుల కాడికి పోవాలి. మీరు ఏం చేస్తారు? డిఎం గారు ఇట్లా ఏం చేస్తారు? మాకు సహకరించాలి. మీరు ఉన్నదే గంతకాయ. రైతు వేదిక కట్టి రైతులని ఆసారాన్ని ఇవన్నీ చేసుకుంటా మాకు ఆగం చేస్తారు సార్. దయచేసి మీరు మిల్లుల కాడికి పోయి మాట్లాడాలి. ఫస్ట్ మీరు ఇవన్నీ కాదు, మాకు మిల్లుల కాడికి పోయి మాట్లాడాలి. బస్తా బారదాను ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ బాధ ఇప్పుడు బీఆర్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళకి అన్నం లేదు. వాళ్ళు 15 రోజులు కాంట పని చేసి వాళ్ళు ఏం తింటారు, ఏం చేసుకొని తింటారు? వాళ్ళు బీఆర్ వాళ్ళు పోతే మా బతుకులేంది ఆపుకుంటున్నాం. మేము 1,000-500 ఇచ్చి ఆపుకుంటున్నాం. దయచేసి సార్ మీరు వడ్లు చేయాలి. డిఎం గారు రావాలి, రేపు దిగాలి, మిల్లుల కాడికి పోవాలి. ముద్దపురం, చిత్తపురం ఇవన్నీ మిల్లుల కాడికి పోయి, ఒలిగొండ మిల్లు కాడికి పోయి ఇవన్నీ చేయాలి సార్. దయచేసి మా వడ్లు గింజలు కొనాలి సార్. దయచేసి దండం పెడతాం. కానీ మేము బతికే కోపు లేదు. ఉరి పెట్టుకోవాలి. అదే వస్తా ఉరి. రైతు బతికేంది ఉరి. గదేగా మాకు గదే చేస్తున్నావు సీఎం సార్. దయచేసి ఈ మాట మాత్రం ఒక్క గింజ లేకుండా కొనాలి సార్. మీరు దయచేసి, మేము ఎవరిని అంటలేము. రాజకీయం కాదు ఇది, రైతు బతుకులు. రైతు ఇప్పుడు మీరు రాజకీయం కాదు. మేము కేసీఆర్ ఆయన ఒకరైనా ఒకటే, మీరైనా ఒకటే, మాకు సంబంధం లేదు సార్. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నారు సార్. మీరు సార్ ఏం చేయాలి సార్? ఇది ఒక్కటి వడ్లు గింజలు లేకుండా కొనాను సార్. ఇప్పుడు జోకినా కానీ 4 రోజులు కావాలి సార్. దయచేసి మీరు అది చేయాలి సార్.